మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖ పర్యాటక ప్రాంతంగా రూపాంతరం చెందడంతో దేశ విదేశాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో విశాఖపట్నానికి పర్యాటకులు అందరూ వస్తుంటారు. విశాఖపట్నంలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించి ఆహ్లాదానికి లోనవుతూ ఉంటారు. అందులో భాగంగానే బెంగళూరు నుంచి విశాఖపట్నంకి కొంతమంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. బెంగళూరు ఒక ఇన్స్టిట్యూట్లో వీరందరూ కూడా బౌద్ధ భిక్షువులు అందరూ కూడా ట్రైన్ అవుతా ఉన్నారు. అయితే వీరు బౌద్ధ భిక్షువులు ఏం చేస్తూ ఉంటారు, వీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బౌద్ధ భిక్షువులు సంబంధించి ఒక గురువు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే. 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 ఇప్పుడు మీకు తెలుగు వచ్చా? తెలుగు మాతృభాష. ఓకే. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ మహాబోధి బుద్ధ విహార బెంగళూరు నుంచి వచ్చారండి. మహాబోధి బుద్ధ విహార బెంగళూరు నగరం నడిబొడ్డులో ఉంది. వీళ్ళందరూ ఇందులో భిక్షువులు ఉన్నారు, మరి శిక్షణ పొందుతున్నటువంటి యువ భిక్షువులు ఉన్నారు. వాళ్ళని సామాన్యర అనగారిక అంటారు. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ సెలవుల్లో ధమ్మయాత్ర అంటే బొజ్జన్నకొండ, బావికొండ, పావురాలకొండ ఇలాంటివి చూపించాలని తీసుకురావడం జరిగింది. అలాగే వీరు విజ్ఞాన యాత్రగా విజ్ఞానం గురించి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, విశాఖ మ్యూజియం, అలాగే సబ్మెరైన్ మ్యూజియం వీటిని కూడా చూపించడం జరుగుతుంది. ఓకే. ఎన్ని రోజులు వీళ్ళ యాత్ర అనేది ఉంటుంది? ఈ యాత్ర యాక్చువల్గా 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. డిసెంబర్ నుంచి 26వ తారీఖు వరకు ఉంటుంది. మొట్టమొదట పూరి ఇలాంటి క్షేత్రాలు కూడా సందర్శించడం జరిగింది. అంటే వీరి యాత్రలో భాగంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్నో క్లాస్ చదువుతున్నారు, ఎన్నో క్లాస్ ఇప్పుడు వీరు ఈ అవగాహన అనేది ఎంతవరకు ఉంటుంది? వీళ్ళు మామూలు సాధారణ క్లాసుతో పోల్చడానికి లేదు. వీళ్ళు కేవలం బేసిక్ అయినటువంటి ఇంగ్లీష్ మరి మ్యాథ్స్ ఇట్లాంటివి నేర్చుకుంటారు, సైన్స్ లాంటివి. ముఖ్యంగా వీళ్ళ తరగతులు మిగతా తరగతులతో బయటి లౌకికమైన తరగతులతో మ్యాచ్ కావు. వీళ్ళు బుద్ధుడు అతడి బోధనల గురించి ఎక్కువ అధ్యయనం చేస్తుంటారు. తర్వాత వీళ్ళు 10వ తరగతికి వచ్చేసరికి ఆ NIOSలో ఉన్నటువంటి ఓపెన్ పరీక్షలు రాసి మామూలు మిగతా వాళ్ళతో స్ట్రీమ్లోకి వస్తారు. అంటే ఇవి బుద్ధుడికి సంబంధించి బౌద్ధ భిక్షులుగా మనం చెప్పుకుంటా ఉంటున్నాం. అదే మనం కొంత పురాణాల్లో కూడా చూసాము, కొన్ని సినిమాల్లో కూడా చూపించడం జరిగింది. బౌద్ధ ధర్మం యొక్క ప్రవచనాలు, బౌద్ధ ధర్మం యొక్క శక్తులు, అటువంటి ఏమైనా వీళ్ళకి యుద్ధ విద్యలు కానీ ఎక్సెట్రా వీళ్ళకి విద్యలు ఏమైనా నేర్పించడం జరుగుతుందా వీళ్ళ శిక్షణలో? ఈ శిక్షణ కేవలం ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్కి అట్లాంటి సంబంధించింది కాదు. వీళ్ళ శిక్షణ కేవలం మనసు, మళ్ళీ దాన్ని ఎలా అదుపులో చేసుకోవాలి, అలానే ఇంకా మనసును ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి మార్గం ద్వారా వీళ్ళకి బోధించడం జరుగుతుంది. దీంట్లో 3 మార్గాలు ఉంటాయి. శీల అనేటువంటి మార్గం ఉంటుంది. పంచశీల గురించి వినే ఉంటారు. అంటే ప్రాణుల్ని చంపను, దొంగతనం చేయను, అనైతిక సంబంధాలను పెట్టుకోను, అలానే అబద్ధాలు ఆడను, మత్తు పానీయాలు సేవించను. దీని పునాదిగా తర్వాత సమాధి అంటే ధ్యానం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ధ్యానం డెవలప్ చేసుకున్న తర్వాత ప్రజ్ఞ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూసేటువంటి ఇది దృష్టి అనేది మనకి కలుగుతుంది. ఇది అష్టాంగిక. వీరి శిక్షణ తర్వాత వీరు ఎక్కడికి వెళ్తారు? వీరి శిక్షణ ఎన్ని రోజులు ఉంటుంది? వీళ్ళ శిక్షణ కనీసం అంటే నిశ్చయ అని ఉంటుంది. కనీసం ఆ భిక్షువులు అయిన తర్వాత 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకా వీళ్ళు నేర్చుకోవడంలోనే ఉంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకు పరిణతి వచ్చింది. అలానే 20 ఏళ్ళు నిండితేనే వాళ్ళని భిక్షువు చేయడానికి ఉంటుంది. మళ్ళీ అందులో ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరం. మరి ఈ కండిషన్లన్నీ పరిపూర్ణం చేయగలిగితే తర్వాత వాళ్ళు భిక్షువులుగా 5 సంవత్సరాల శిక్షణ ఉంటుంది. భిక్షువులు అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? భిక్షువుల మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తమ అభ్యున్నతి కోసం తాము పాటుపడడం, ధ్యాన మార్గం ద్వారా ఈ శీలాన్ని పెంపొందించడం, అలానే సమాజానికి కూడా హితకరంగా ఉండేలాగా అంటే ధ్యానం నేర్పించడము, ఇంకా వాళ్ళకి బోధించడము జరుగుతుంది. జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలను కూడా. అంటే బౌద్ధ ధర్మ ప్రచారాలను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి వీరు ఉపయుక్తకరంగా ఉంటారా? వీళ్ళే యాక్చువల్గా బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళగలగడం. భారతదేశంలో బుద్ధం అంతరించిపోయింది. మా ఫౌండర్ అయినటువంటి ఆచార్య బుద్ధరకిత గారు
ఆయన అదే లక్ష్యంతో తిరిగి బౌద్ధానికి జన్మస్థానమైనటువంటి భారతదేశంలో తిరిగి బౌద్ధం తీసుకురావడం కోసం ఆయన కృషి చేసి 1956లో మహాబోధి సొసైటీ ఆఫ్ బెంగళూరుని స్థాపించడం జరిగింది. అప్పుడు క్రమక్రమంగా 2-3 అసలు అలా భిక్షులుగా పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు ఇది 21 శాఖలుగా విస్తరించడం జరిగింది భారతదేశం మొత్తం మీద. మరి అలానే ఒక శాఖ అమెరికాలో కూడా ప్రారంభమై 1 సంవత్సరం అవుతూ ఉంది. చైనాలో కానీ చైనాతో మనకి ఏమైనా సత్సంబంధాలు ఉంటాయా? వీరికి బౌద్ధ భిక్షువులకి ఎప్పుడైనా చైనా తీసుకెళ్ళి ఆ పర్యాటక ప్రాంతాలు ఏమైనా చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? చైనా వాళ్ళది అది వేరే రకమైన స్కూల్ ఆఫ్ థాట్. వాళ్ళు భగవాన్ బుద్ధుడిని దేవుడిగా కొలుస్తారు, మేము మాత్రం టీచర్గానే చూస్తాము. కానీ కరుణ మరియు జ్ఞానం కలిగినటువంటి టీచర్గా చూస్తాము. వాళ్ళకి మనకి సంబంధాలు అయితే లేవు, అట్లానే విభేదాలు ద్వేషాలు లాంటివి కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఎంతమంది బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చారు? ఎన్ని రోజులు ఉంటుంది వీరి యాత్ర? 26వ తారీఖు వరకు ఉంటుందండి. ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఇక్కడ. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉంటుందండి. సో ఈ వీరి యాత్ర అనంతరం మళ్ళీ తిరిగి వీరు బెంగళూరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరుగుతుంది. బెంగళూరు ఇన్స్టిట్యూట్కి తిరిగి వాళ్ళు వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత జనవరి నుంచి వాళ్ళకి కొత్త క్లాసులు ప్రారంభం అవుతాయి. విశాఖపట్నంలో ఇటువంటి ఇన్స్టిట్యూట్లు ఏం లేవా? విశాఖపట్నంలో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లు ఏమీ లేవు. మా బౌద్ధ భిక్షువులు విశాఖపట్నంలో నాకు తెలిసి ఎవరు లేరు. కానీ ఒక కొత్త సెంటర్ రాబోతుంది ఆంధ్ర యూనివర్సిటీ లోపల, ఒక ధ్యాన కేంద్రం. అది బుద్ధిజం అని చెప్పడానికి లేదు, కేవలం ధ్యానం నేర్పించేటువంటి ఇది ఒక సెంటర్ రాబోతూ ఉంది. బౌద్ధ ధర్మం ఏదైతే ఉందో దేశ విదేశాలందరూ కూడా బౌద్ధ ధర్మం యొక్క విశేషాలు, బౌద్ధ ధర్మం యొక్క అధ్యయనం, వారి యొక్క సలహాలు సూచనలు అన్ని కూడా తీసుకొని స్వీకరించి ఆ విజ్ఞానంలో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే మన దేశానికి సంబంధించిన బౌద్ధ ధర్మం యొక్క ప్రవచనాలు కావచ్చు, బౌద్ధ ధర్మం యొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలందరినీ కూడా పెంపొందించే దిశగా ఈ రోజు ఈ బౌద్ధ భిక్షులందరూ కూడా చదువుకుంటా ఉన్నారు. బౌద్ధ ధర్మానికి సంబంధించి ఒక అధ్యయన యాత్రలో భాగంగా వీరందరూ కూడా ఈరోజు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో వీరి అధ్యయన యాత్ర అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు ఆ బౌద్ధ క్షేత్రాలతో పాటు వీరందరూ కూడా విజ్ఞానానికి సంబంధించిన పలు అధ్యయనాలు కూడా చేయనున్నారు. భవిష్యత్తులో వీరందరూ కూడా ఒక 5 సంవత్సరాలు చదివిన తర్వాత వీరందరూ కూడా బౌద్ధ భిక్షువులుగా తయారవుతారని గురువు గారు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దేశ విదేశాలకు విజ్ఞానాన్ని పంచిన బౌద్ధ ధర్ముని యొక్క ఆదేశానుసారం లేకపోతే బౌద్ధ ధర్మం యొక్క విధానంలో వీరందరూ కూడా పయనించడం మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. వీరందరూ కూడా భారతీయులు, మన భారతీయ సంస్కృతి మరింత వెళ్లి విరియాలని, దేశ విదేశాలకు మనం ఒక దిక్సూచిగా నిలవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.